హైదరాబాద్ పాత బస్తీ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి 116వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలను జూలై 19వ తేదీ నుండి అత్యంత వైభవంగా నిర్వహించుటకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఆలయ కమిటీ చైర్మన్ రాజేందర్ యాదవ్ తెలిపారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగ బోనాల ఉత్సవాలు అన్నారు. లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున ఊరేగింపుగా ఢిల్లీకి బయలుదేరనున్నామని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో వచ్చే నెల జూలై 8, 9, 10 తేదీలలో 3 రోజుల పాటున 10వ వార్షిక బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మారుతి యాదవ్, చంద్రకుమార్, అరవింద్ కుమార్ గౌడ్, సతీష్ ముదిరాజ్, శేషు నారాయణ, మాణిక్ ప్రభు గౌడ్, విష్ణు గౌడ్, నరసింహారావు, లక్ష్మీనారాయణ గౌడ్, రాజ్ కుమార్ యాదవ్, వెంకటేష్ పాల్గొన్నారు. ఒక 116వ సంవత్సరం వార్షికోత్సవం జరపబోతున్నాం. దీన్ని అత్యంత వైభవంగా ఇంతకుముందు కని విని ఎరగని రీతిలో మా ప్రభుత్వం సహకారంతో మా సలహాదారుల ఆధ్వర్యంలో మా కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ ప్రభుత్వం నుంచి మా సహాయ సహకారాలు తీసుకుంటాం. ఎవరికి ఏం కావాలనో మేము వాళ్ళకు మహిళలందరికీ చాలా టేక్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. శిఖర పూజ పొద్దున శుక్రవారం 20వ తేదీ 19వ తేదీన అభిషేకంతో ప్రారంభమై మళ్ళీ ఆదివారం బోనాలు రంగంతో సమాప్తం అవుతుంది. దాని తర్వాత తదుపరి ఊరేగింపు జరుగుతుంది. బ్రహ్మాండమైన ఊరేగింపు. మన స్టేట్ ఫెస్టివల్ కాబట్టి ఎక్కడ కూడా ఈ విధంగా మన ఓల్డ్ సిటీలో జరిగినట్టు ఈ స్టేట్ లో ఎక్కడ కూడా జరగదు. ఇక్కడ మన దగ్గరనే ఇంత బ్రహ్మాండంగా జరుగుతుంది. వాళ్ళు అవకతవకలకు పాల్పడుతున్నారని, ఆదాయ వివరాల్లో గోల్మాల్ జరిగిందని చేసిన ఆరోపణలో ఎలాంటి నిజం లేదు. వాళ్ళు 2022-23 సంవత్సరంలో ఫోర్మెన్ కమిటీగా ఏర్పడి వాళ్ళు ఏదైతే ఆ సంవత్సరం మొత్తం చెప్పిన ఆదాయ వివరాల బుక్ కానీ, ఆ 2 గల్లాలకు సంబంధించిన లెక్కలు కానీ, ఆ ఒరిజినల్ బుక్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు మా కమిటీకి సమర్పించలేదు. సంవత్సర కాలం పాటు ఎంతో ఓపికగా వేచి చూసి వివాదాలకు తావివద్దు, అందరం కలిసిమెలిసి పోతున్నామన్న ఉద్దేశంతో 1 సంవత్సరం పాటు మేము ఓపికగా ఉన్నాం. గత వారం అధ్యక్ష ఎన్నికలు జరిగేటప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ రభస చేశారు. ఇది చూసి ఇలాంటి దానికి భవిష్యత్తులో తావివద్దని వాళ్ళని ఫోర్మెన్ కమిటీని మేము బహిష్కరించడం జరిగింది. ఇమీడియట్లీ 2 రోజుల తర్వాత ఫోర్మెన్ కమిటీలో సభ్యుడైన సీరా రాజ్ కుమార్ గారు ఆలయానికి రైటింగ్లో తన ఆవేదనను అలాగే తన తరపున వాదనను మొత్తం మాకు సమర్పించడం జరిగింది. దాని ట్రస్టీ సభ్యులు, ఆలయ మాజీ అధ్యక్షులు అందరూ చూసి ఆయన ఆర్థిక వ్యవహారాల్లో ఎలాంటి పాలు పంచుకోలేదని, అలాగే ఆ 3 సభ్యులు కూడా ఇతనికి సహకరించలేదని నమ్మి అతన్ని మళ్ళీ ఆలయంలోకి తీసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ చేసింది 30 తులాలు